బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు ఏఏజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై వారు ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లయితే సమాచారం అందుతోంది. రైట్, గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి గోపీనాథ్ ను తరలించారు. తీవ్ర అస్వస్థతతో గోపీనాథ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, తీవ్ర అస్వస్థతకు గోపీనాథ్ గురైనట్టుగా తెలుస్తుంది. ఏమైనా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయబోతున్నారా? ఏంటి అప్డేట్స్? అంటే వంశీ, ఇప్పటికే వైపు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఏజీ హాస్పిటల్ చేరారు. ఈ రీసెంట్ గానే ఆయనకు 2 మూత్రపిండాలకు సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అయింది. దానికి కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు అన్ని తరగడంతో కూడా ఈ రోజు ఆయనను ఏజీ హాస్పిటల్ చేర్చినట్టుగా తెలుస్తుంది. ఆరోగ్యం కాస్త విషమంగా ఉండడంతో కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకులు హరీష్ రావుతో పాటు ఒకవైపు ఎమ్మెల్సీ అటు దాసోత్సవంతో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏజీ హాస్పిటల్ చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పైన వాకప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఆరోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉన్నట్టు తెలుసుకొని వెంటనే సంబంధించినటువంటి ఆ పరిస్థితి తెలుసుకోవడం కోసం ఇప్పటికే హరీష్ రావుతో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. ఆయన గత కొద్ది కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలనే వాటికి సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ కూడా పూర్తయింది. గత కొద్ది కాలంగా ఆయన కోలుకుంటూ ఉన్నారు. ఇటీవల కొంత ఆరోగ్యం నుంచి మెరుగుపడింది అని చెప్పేసి అంతా అనుకుంటున్న కాలంలోనే ఒకవైపు ఇటు వరుసగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఒకవైపు ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత చాలా కాలం పాటు ఐసోలేషన్ లో ఉండాలి, జనంలోకి రావద్దు, బాడీ ఇన్ఫెక్షన్స్ అవుతాయని చెప్పేసి కూడా అంతా ఒకవైపు అంటున్న క్రమంలోనే ఒకవైపు మాగంటి గోపీనాథ్ మరోసారి సిక్ అవడంతో ఏజీ హాస్పిటల్ కు తీసుకుపోయినట్టుగా తెలుస్తుంది. చికిత్స కొనసాగుతున్నా కానీ పరిస్థితి అంతా క్రిటికల్ గా మారినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. అతనికి సంబంధించిన పూర్తి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం ఒకవైపు ఇటు హరీష్ రావుతో పాటు పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఏజీ హాస్పిటల్ చేరుకొని అక్కడ వైద్య బృందంతో సంప్రదిస్తున్నారు. ఒకవైపు అతను ఆరోగ్య పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వంశీ, ఇంకా హరీష్ రావుతో పాటు ఎవరెవరు అక్కడికి చేరుకుంటున్నారు? డాక్టర్లు ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేయబోతున్నారా? కొంత ఆరోగ్యం అయితే తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి విషమించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా హాస్పిటల్ వర్గాల నుంచి? అంటే కొబ్బరికాస్తపట్లోనే ఏజీ హాస్పిటల్ వర్గాలు కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అతనికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా అతనికి సంబంధించినటువంటి హెల్త్ విషయం సంబంధించి స్పందించట్లేదు. ఏఐజీ హాస్పిటల్ వర్గాల నుంచే కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదలవుతుందని చెప్పేసి అంటున్నారు. కొద్దిమంది మాత్రం అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది, అతని పరిస్థితి విషమించిన తర్వాతనే కుటుంబ సభ్యులు తెలియజేసినట్టుగా కూడా చెప్తున్నారు. దీంతో వెంటనే విషయం తెలుసుకున్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ దాసోత్సవను అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏజీ హాస్పిటల్ కు చేరుకుంటూ ఉన్నారు. అక్కడ పరిస్థితి అంతా ఆరా తీస్తున్నారు. వైపు గత కొద్ది కాలంగా ఈ మూత్రపిండాలకు సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత అతను కొంత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ వస్తుంది. ఎప్పుడు కూడా జనంలోకి ఎక్కువగా వెళ్ళొద్దు, కొంత ఐసోలేషన్ లో ఉండాలి, కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వారంతా కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇటు మరికాసేపట్లోనే ఏజీ ఆసుపత్రి వర్గాల నుంచి అధికారికంగా విషయం బయటకు రావాల్సి ఉంది. దీంతో అతను పరిస్థితి విషమించిందనే ప్రచారం అయితే కొనసాగుతుంది. అంశే రైట్ స్వామి, హరీష్ రావుతో పాటు ఇంకా ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్లు ఎంతసేపట్లో స్పందించే అవకాశం ఉంది? మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా ఏజీ హాస్పిటల్ వర్గాలు విడుదల చేస్తాయని చెప్పేసి కూడా అంతా భావిస్తారు. జూబ్లీకి సంబంధించిన పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా ఏజీ హాస్పిటల్ ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం అది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందనే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఒకవైపు రీసెంట్ గానే మూత్రపిండాల ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత అతను కొంత ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. అంతకుముందు ఆయన ఇబ్బంది పడ్డారని చెప్పేసి కూడా తెలిసింది. దీంతో అతను కొద్ది కాలంగా ఏజీలోనే అతనికి చికిత్స కొనసాగుతుంది. అతని ఆరోగ్యాన్ని చూసేటువంటి ఒక డాక్టర్ అంతా కూడా ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేస్తూ దాన్ని వైపు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అతని పరిస్థితి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విషమించడంతో మన కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు వాళ్ళు తెలియజేసినట్టు తెలుస్తుంది. వెంటనే పార్టీకి సంబంధించినటువంటి వర్గాలంతా కూడా అక్కడికి వెళ్తున్నారు. ఒకవైపు ఆయన మరికొద్ది మంది కార్యకర్తలు మరణించాలని చెప్పేసి ప్రచారం అయితే కొనసాగుతుంది. రైట్ స్వామి.
బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రికి హుటాహుటిన మాగంటి గోపీనాథ్ ను మధ్యాహ్నమే కుటుంబ సభ్యులు తరలించారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు ఏఏజీ ఆసుపత్రికి వస్తున్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకుంటున్నారు. ఇక 2014, 2018, 2023లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ శ్రేణులైతే తీవ్ర ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని కూడా డాక్టర్లు కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో మధ్యాహ్నం కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు డాక్టర్లతో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.